మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన నిబంధనలోని 27 గ్రంథములలో యేసు అనే అంశం 27వ భాగంగా దర్శన గ్రంథంలో యేసు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఇది ఇంకా చివరి గ్రంథం అండి. మొత్తం ఆది గ్రంథం నుంచి ఇక్కడ వరకు 66 గ్రంథములలో యేసు మరి చివరి భాగానికి వచ్చాము. దేవుడు నమ్మదగిన దేవుడు కనుక చివరి వరకు చెప్పడానికి కృప ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. రేపటి దినాన మరొక్కసారి మనము అన్నీ ధ్యానించుకుందామండి. ఇది చాలా ముఖ్యమైనది కనుక మీరు కూడా దయచేసి రాసుకొని ఒక్కొక్క గ్రంథంలో యేసు ఏంటి, అది ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగం అన్నమాట. మీరు మొదటి అధ్యాయంలో మీరు చూస్తే ఏంటి అంటే ఈ సందేశంలో ఈ ప్రవచనాలు తండ్రి దేవుడు యేసుక్రీస్తుకి బయలుపరిచారు. యేసుక్రీస్తు దూత ద్వారా యోహాన్కి బయలుపరిచారు. ఇవి అనతి కాలంలో జరుగును కనుక ఈ సందేశం అంతా కూడా దేవుని యొక్క సేవకులకు ప్రకటించబడాలి. ఇప్పుడు రాజులు ఏదైనా ఒక ఆజ్ఞ జారీ చేస్తే అప్పుడు రాజసేవకులు పెద్ద బూరలు తీసుకొని ఓయి ఇందు మూలముగా తెలియజేయనదేమనగా అని పెద్దగా ప్రకటిస్తారనమాట. అయితే ఇవన్నీ కూడా దేవుని యొక్క సందేశాలు యోహాన్కి దర్శనాల రూపంలో బయలుపరచబడ్డాయండి. కనుక ఒక ట్రాన్స్లేషన్లో దర్శన గ్రంథం అని, ఇంకొక ట్రాన్స్లేషన్లో ప్రకటన గ్రంథం అన్నారు. అయితే ఒరిజినల్గా ఇది గ్రీక్లో వ్రాయబడింది. గ్రీక్లో దీని టైటిల్ ఏంటి అంటే అపోకాలిప్స్ అండి. అపోకాలిప్స్ అంటే అన్వెయిల్ అన్నమాట. రివీల్, ఇంగ్లీష్లో రెవల్యూషన్ అంటే బయలుపరచబడుట, ప్రత్యక్షపరచబడుట. సో ఇక్కడ కూడా ఇప్పుడు జరగబోయేవి అన్నమాట. అనతి కాలంలో ఇవి సంభవింపనున్నవి కనుక ఇవన్నింటినీ కూడా దైవజనులకి ప్రకటించబడాలి. అప్పుడు దైవజనులు వాళ్ళ సంఘంలో ఉన్న విశ్వాసులకి ప్రకటించాలి అని అన్నమాట. సో అన్వెయిల్ అంటే, రివీల్ అంటే దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు అన్నమాట. ఇంకా ఏమని ఉంటుందంటే 1వ అధ్యాయంలో 1 నుంచి 3 వరకు మీరు చదివితే, ఈ గ్రంథమును పఠించువారు ధన్యులు, ఇందులోని ప్రవచనములను విని పాటించువారు ధన్యులు. చాలా ముఖ్యమైనదండి. మీకు ఆశీర్వాదాలు కావాలి దేవుని నుంచి అంటే దేవుడు ఏం చెప్తున్నారంటే, పరలోక తండ్రి యేసుక్రీస్తు ద్వారా యోహాన్కి ఇప్పుడు మీకు అన్నమాట. ఏంటి అంటే మీరు ఈ గ్రంథాన్ని చదవడం ప్రారంభించండి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి 30%. దాన్ని పాటించండి 60%, ప్రకటించండి 100% అన్నమాట. మీకు అనారోగ్యంగా ఉందా, లేకపోతే ఇంట్లో సమస్యల, పోట్లాటల, ఈ వాక్యాన్ని నోటితో పలుకుతున్నప్పుడు అంధకార శక్తులన్నీ పారిపోతాయండి. అంత బలమైనవి అన్నమాట. AK-47 ఇంకేమంటారు, చాలా పవర్ఫుల్ వర్డ్స్ ఇవి. 2 అంచుల పదునైన ఖడ్గం. కనుక ఈ గ్రంథాన్ని మీరు చదివి చూడండి. చివరికి వచ్చేసరికి మీకు మంచి ఆరోగ్యము, మీ మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఈ నిరాశ, డిప్రెషన్ ఇవన్నీ కూడా అపవిత్ర ఆత్మలండి. ఇంట్లో పోట్లాటలు, త్రాగుడు, అపవాదాలు ఇవన్నీ కూడా ఒకటొక్కటి దేవుడు మన నుంచి తీసేస్తారు. అంత శక్తి కలిగిన వాక్యం అన్నమాట. కనుక దయచేసి మీరు బైబిల్ గ్రంథాన్ని పఠించండి, పాటించండి, తర్వాత ప్రకటించండి. ఓకేనా? సో ఈ దర్శన గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు రాజులకు రాజుగా, ప్రభువులకి ప్రభువుగా దర్శనమిస్తారండి. 19వ అధ్యాయంలో 16వ వచనం అన్నమాట. మరి ఇన్ ద బుక్ ఆఫ్
రెవల్యూషన్ జీసస్ అపియర్స్ యాజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఈరోజంతా అదే పాట పాడుకుంటా ఉన్నాను నేను. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, గ్లోరీ, హల్లెలూయా. జీసస్ ఈ ప్రపంచంలో అందరూ రాజులకి రాజు, ప్రభువులందరికీ కూడా ఆయన ప్రభు అన్నమాట. ఆయన జెకర్యా గ్రంథంలో 14:9 మనం చూస్తే ఇప్పుడు రెండవ మారు ఆయన వచ్చినప్పుడు లోకమంతటికి రాజుగా ఆయన పరిపాలిస్తాడండి. ఆయన పరిపాలనలో అంత శాంతి సంతోషం ఉంటుందన్నమాట. 65 యెషయాలో 17 నుంచి మనం చదివితే యేసు ప్రభువు పరిపాలించిన 1000 సంవత్సరాలు అన్నమాట. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. అందరూ ప్రేమగా, సమాధానంగా, శాంతిగా, పరలోకం ఎలా ఉంటుందో భూలోకం కూడా అలా ఉంటుందండి ఆయన పరిపాలన కాలం. అందుకే రమ్ము ప్రభు అని పిలుద్దాం. మరణాత రమ్ము ప్రభు అని పిలవాలి. మరణాత అంటే అరమాయిక్ భాషలో రమ్ము ప్రభు, కమ్ లార్డ్ జీసస్ అని మనం పిలవాలి. ఆత్మయు వధువైన మేము వేచి ఉన్నాం మీ కొరకు, రండి, భూలోకాన్ని పరలోకంగా మార్చండి, మా హృదయాల నిండా ప్రేమను పెట్టి మేమందరం కూడా ఒకరినొకరు పరస్పరం ప్రేమించుకునేటట్లుగా మీరు రండి యేసయ్య. ఆయన ప్రేమ నది, ప్రేమ అన్నమాట. ఇప్పుడు మనం దర్శన గ్రంథం అండి 19వ అధ్యాయము 11 నుంచి మనం చూద్దామండి. ఇది రెండవ రాకడని గురించినటువంటి ప్రవచనం అన్నమాట. తెల్లని గుర్రం మీద యేసు ప్రభు వస్తున్నారండి. అయితే 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం తెల్లని గుర్రము. అది ఎవరు అనంటే అది క్రీస్తు విరోధండి, మోసగాడనమాట. అందుకనే మోసాలన్నీ ఇంకా ప్రారంభమవుతాయి. యేసు ప్రభు మత్తయి సువార్త 24లో చెప్తారు, నా రెండవ రాకడికి ముందు యుగాంతపు సూచనలు, ఎక్కువ మోసాలని. ఎప్పుడైతే అంత్యక్రీస్తు భూమి మీదకి వచ్చాడో, క్రీస్తు విరోధి యాంటీక్రైస్ట్, అప్పటి నుంచి మోసాలన్నమాట. ఇవన్నీ మనం చూస్తున్నాం కదండి. అయితే ఇక్కడ యేసు ప్రభు వస్తున్నారు పరలోకం నుంచి అన్నమాట. ఆయన పేరు ఏంటి అనంటే నమ్మక పాత్రుడు, సత్యవంతుడు. నమ్మక పాత్రుడు, నమ్మదగిన వాడండి. ఈ లోకంలో నమ్మదగిన వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నారు. భర్తను నమ్మాలా, పిల్లల్ని నమ్మాలా, తండ్రిని నమ్మాలా, తల్లిని నమ్మాలా, ఫ్రెండ్స్నా. కానీ యేసు ప్రభుని మీరు నమ్ముకోండి, మీకు ఎప్పుడు మంచి జరుగుతుంది. ఆయన దేవునికి కూడా నమ్మక పాత్రునిగా దేవుడిచ్చిన ప్రతి పని చేశాడు. అంటే మనం కూడా నమ్మకంగా ఉండాలి. ఒక నమ్మకమైన భర్త, నమ్మకమైన భార్య, నమ్మకమైన పిల్లలు, నమ్మకమైన తండ్రి, పని చేసే చోట నమ్మకంగా ఉండాలి. ఆ తర్వాత సత్యవంతుడండి. యేసు ప్రభు పేరేంటంటే సత్యవంతుడు. అందుకే ఆయన నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఆయన మాట, ఆయన జీవితము, ఆయన బయట లోపల కూడా సత్యం అన్నమాట. హీ ఈజ్ ద ట్రూత్. 2వ లేఖలో 3వ లేఖలో, యోహాను 2వ లేఖ, యోహాను 3వ లేఖలో మనం చూసాము ఆయన సత్యం. యోహాన్ రాస్తాడనమాట, నా బిడ్డలందరూ సత్యంలో నడుచుచున్నారు అని వినుట కంటే నాకు వేరే ఆనందం లేదు. 3వ లేఖలో కూడా రాస్తాడు, గాయూస్ అనే సంఘ కాపరికి అన్నమాట. ఆయన సత్యంలో నడుస్తూ సంఘాన్ని కూడా సత్యంలో నడిపించాడు. సత్యం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం, యేసు ప్రభు అన్నమాట. ఇంకా ఏంటి అంటే ఆయన ఇప్పుడు గుర్రం మీద వస్తున్నాడు కదండి, తెల్లని గుర్రం మీద. అంటే ఆయన ఇప్పుడు అందరికీ తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. రెండవ రాకడ ఏంటంటే అందరికీ తీర్పు తీర్చడానికి, 1000 ఏళ్ల పాలన తర్వాత అన్నమాట. అయితే ఆ తీర్పు ఎలా ఉంటుందంటే న్యాయంగా ఉంటుందండి. యుద్ధాలు కూడా ఇప్పుడు గుర్రం మీద వచ్చేవాళ్ళు దేనికి వస్తారు? యుద్ధం చేయడానికి అన్నమాట. ఎవరితో యుద్ధం అంటే సాతాన్తో అన్నమాట, యుద్ధం చేయడానికి, సాతాన్ సైన్యంతో. ఇది అంతిమ విజయం అన్నమాట. ఇది అంతిమ తీర్పు, అంతిమ యుద్ధం కూడా ఫైనల్గా. ఆది గ్రంథం నుంచి చూస్తే దేవునికి, దేవుని బిడ్డలకి, సాతాన్కి చెందిన దుష్టులకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయితే సాతాన్ అప్పుడప్పుడు గెలిచినట్లుగా
దేవుని బిడ్డల్ని ఓడించినట్లుగా కనబడతాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇంకా ఇది ఫైనల్ వార్ అన్నమాట. అంతిమ యుద్ధము, అంతిమ విజయం అన్నమాట. ఈ యుద్ధంలో దేవుడు, దేవుని పిల్లలు గెలుస్తారు. సాతానికి చెందిన దుష్టులు ఓడిపోతారన్నమాట. దుష్టత్వం ఎప్పటికీ గెలవదండి. కొంతమంది అంటారు ఎక్కడ చూసిన దుష్టత్వమే అంటే, దుష్టత్వం అంతా కూడా ఓడిపోతుంది. వికెట్నెస్, సాతాను, అవినీతి, దుష్టత్వం అంతా ఓడిపోయి గాడ్ విల్ కాన్కర్, గుడ్నెస్ విల్ కాన్కర్, గుడ్ పీపుల్ విల్ కాన్కర్. అది ఆ మంచి వాళ్ళని నీతిమంతులు అన్నారు. పరలోకానికి ఆయన తీసుకెళ్తాడండి తీర్పు తీర్చిన తర్వాత అన్నమాట. సో ఇంకా మెల్లమెల్లగా చదువుదామండి. ఆయన తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. ఆయన నమ్మక పాత్రుడు, సత్యవంతుడు అని పిలువబడుతున్నాడు. ఆ తర్వాత యుద్ధము న్యాయంగా చేస్తాడు. ఇప్పుడు ఈ లోకంలో మనం చూస్తున్నాం ఎంత అన్యాయంగా యుద్ధాలు చేస్తున్నారండి. పెద్దవాళ్ళు అయితే చిన్న బలహీనుల పట్ల ఎంత అన్యాయం కదా. కానీ ఆయన న్యాయంగా యుద్ధాలు చేస్తాడనమాట. ఇంకా తర్వాత ఏంటి అంటే, ఆయన తల మీద చాలా కిరీటాలు ఉన్నాయంట. కిరీటం, ఒక రాజుకి ఒక కిరీటం ఉంటుంది కదండి సింహాసనం మీద కూర్చున్నప్పుడు. ఈయన రాజులందరికీ రాజు, ప్రభులందరికీ ప్రభు కనుక ఆయన తల మీద పెక్కు కిరీటాలు ఉన్నాయి. తర్వాత ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రాలు ధరించాడు. మెల్లగా చదవాలండి ఇది. 19వ అధ్యాయం 11 నుంచి అన్నమాట. రక్తంలో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించి ఉన్నాడు ఇప్పుడు రెండవ రాకడలో వస్తున్నప్పుడు. అంటే ఏంటి అనంటే, ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. డూ ఇట్ ఇన్ మెమరీ ఆఫ్ మీ అన్నారు. నా జ్ఞాపకార్థంగా చెయ్యండి. ఆయన మన కొరకు శిలువలో మరణించాడు. తన ప్రాణం, తన రక్తం మనకిచ్చాడు మన రక్షణ కొరకు అన్నమాట. ఆయన చేసిన త్యాగం ఎప్పుడు మన కన్నుల ఎదుటనే ఉండాలండి. అందుకే దివ్య పూజ బలి అన్నమాట. ఎందుకు సమర్పిస్తారు? మన కళ్ళ ఎదుట ఆయన శిలువ బలి, శిలువలో మన కొరకు ప్రాణం ఇచ్చారు, రక్తం చిందారు, తనని బలిగా అర్పించుకున్నారు. ఆయన త్యాగమైన ప్రేమను మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మనము ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆయనకి సాక్షులుగా జీవించాలి. మన రక్షణ కొరకు ఎంత వెల చెల్లించబడింది. మన పాపం ఆయన తీసుకొని ఆయన నీతిని మనకిచ్చాడు. అందుకే పౌలు అంటాడు, సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. మా జీవితాల్లో మా సువార్త ప్రకటన కూడా సిలువ వేయబడిన క్రీస్తు అన్నమాట. ఆయన గాయాలు ఎల్లప్పుడూ మనకి ఆయన ప్రేమని జ్ఞాపకం చేస్తాయన్నమాట. అందుకే తోమా వాళ్ళతో కూడా, తోమాస్ గారితో అంటారు, ఇదిగో నీ హస్తం ఉంచి ఇక్కడ, నీ వేలు ఇక్కడ పెట్టు, నా చేతి గాయంలో, నా గుండె గాయాల్లో నీ చేయి ఉంచు అంటారనమాట. మన కన్నుల ఎదుట యేసు ప్రభు యొక్క ఆ కల్వరి దర్శనాన్ని పెట్టుకోవాలండి. నాకైతే ఎప్పుడు ఆయన చేసిన త్యాగం అన్నమాట. అది రక్తంలో ముంచబడిన వస్త్రాలంటే నిత్యత్వంలో మనము అది జ్ఞాపకం ఉంచుకోవాలి. మన కన్నుల ఎదుట నుంచి ప్రక్కకి పోకూడదు. ఈరోజు నీవు రక్షణ పొందావు, నేను రక్షణ పొందానంటే ఆయన శిలువ మరణం మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు కనుక మనం కూడా ఆయన కొరకు జీవించాలి. ఆ తర్వాత దేవుని వాక్కు అనే నామంను ఆయన పిలువబడుతున్నారు. ఆయన పేరు దేవుని వాక్కు. యేసు ప్రభు పేరు ఏంటంటే దేవుని వాక్కు, తండ్రి నోట్లోంచి వచ్చిన వాక్కు. ఈ సత్యం మనం తెలుసుకోవాలండి. ఆదిలో వెలుగు కలుగునుగాక, భూమి మొక్కలను మొలిపించునుగాక, ఆకాశంలో నక్షత్రాలు వచ్చునుగాక, సముద్రంలో ప్రాణులు పుట్టునుగాక. దేవుని యొక్క వాక్యం అండి. దేవుడు ఈ వాక్యం అంటే తన కుమారుని కొరకు, తన కుమారుని ద్వారానే సమస్తాన్ని సృజించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం మీరు చదివితే, ఆదిలో వాక్కు ఉండను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండను, ఆ వాక్కు దేవుడై ఉండను. వాక్యమే దేవుడు అనే సత్యం నుంచి మనం పక్కకి వెళ్ళకూడదండి. అందుకే బైబిల్ ఏంటంటే క్రిస్తాస్ అంటారు, క్రైస్ట్ సెంటర్డ్ బైబిల్. అంటే బైబిల్ అంతా కూడా ఎవరి గురించి అంటే క్రీస్తు గురించే రాయబడింది. పాత నిబంధనలో ఏది రాయబడిందో ఆయన గురించి నూతన నిబంధనలో ఆయనలో నెరవేర్చబడుతుంది.
అందువల్ల దీన్ని క్రైస్ట్ సెంటర్డ్ బైబిల్ అంటారనమాట. కనుక ఈ వాక్యాన్ని మనం ఎలా ఆరాధించాలంటే వాక్యాన్ని విని దాన్ని చదివి దాన్ని మనం పాటించాలి. అందుకే గ్రంథం బిగినింగ్లో ఉంటుంది, ఈ గ్రంథమును పఠించువారు ధన్యులు, ఇందులోని సందేశములను విని పాటించువారు ధన్యులు. ఈ గ్రంథం అంటే మొత్తం బైబిల్ గ్రంథంగా మనం తీసుకోవాలండి. యేసు ప్రభు కూడా చెప్తారు, మీ తల్లి గారు అక్కడ మీ సోదరులు వెలుపల వేచి ఉన్నారు మీకోసం అంటే ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరుడు, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి పాటించువారే నా తల్లి, నా సోదరుడు, నా సోదరి. పరలోకంలో మనం పరలోక తండ్రి పిల్లలుగా యేసుక్రీస్తుతో పాటు మనం అక్కడ ఉండాలి అంటే యేసుక్రీస్తులాగా దేవుని వాక్యానికి విధేయించాలని. ఈ వాక్యం దాటి మనం అటు ఇటు వెళ్ళకూడదు. అదే అన్నమాట దేవుని యొక్క వాక్కు అనే నామంలో ఆయన పిలువబడుతున్నారు. ఆయన పరలోకం నుంచి ఇట్లా వస్తూ ఉన్నప్పుడు ఆయన వెనకాల పరలోక సైన్యం వస్తుంది. వాళ్ళు కూడా తెల్లని వస్త్రాలు ధరించున్నారని. ఎవరండి వీళ్ళు అని అంటే యేసు ప్రభుకి నమ్మకంగా పనిచేసిన సేవకులు, ఆయన కొరకు హతసాక్షులైన వాళ్ళు, వేద సాక్షులు అనమాట. సో అప్పుడు నేను అనుకుంటూ ఉన్నాను, డామినిక్ సావియో, లూసీ, 12 సంవత్సరాల ఆగ్నెస్, 12 సంవత్సరాల మరే కొరెట్టి, వీళ్ళందరూ కూడా అపోస్తులు, పునీతులు అందరూ కిందికి వచ్చేస్తారనమాట. యేసుక్రీస్తుతో పాటు పరలోక సైన్యము ఆయన పక్షాన యుద్ధం చేయడానికి. ఇప్పుడు ఈ చివరి యుద్ధం ఏంటంటే హర్మగెద్దేని యుద్ధం అంటారనమాట. ప్రకటన గ్రంథంలోనే ఇందులోనే 16:16లో మీరు చూడండి, హర్మగెద్దేను అనే ప్లేస్లో ఫైనల్ యుద్ధం జరుగుతుంది. సాతానికి వాని దూతలు ఒకవైపు, ఇక్కడ యేసు ప్రభు పరలోక సైన్యం అనమాట. గోలియాత్ ఫిలిస్తీన్లాగా మీరు తీసుకోవచ్చు అనమాట. దావీదు ఇజ్రాయెల్ సైన్యం అనమాట. ఇది ఫైనల్ వార్, హర్మగెద్దేని యుద్ధం అనమాట. యేసు ప్రభుతో పాటు వెనకాల పరలోక సైన్యం వస్తూ ఉన్నారనమాట. ఇంకా యేసు ప్రభు నోటిలో నుంచి 2 అంచుల పదునైన ఖడ్గం, వాడి అయిన ఖడ్గం వస్తూ ఉందంట. ఈ ఖడ్గం ఏంటి అంటే దేవుని యొక్క తీర్పు అండి. యేసు ప్రభు నోటిలో నుంచి వచ్చే ఆ తీర్పునే ఖడ్గము అన్నారనమాట. అయితే 1వ అధ్యాయంలో క్రీస్తు దర్శనాన్ని చూస్తాడు. అక్కడ కూడా 2 అంచుల పదునైన వాడి అయిన ఖడ్గం ఆయన నోటి నుంచి వస్తుందంటే తీర్పు. ఆ తీర్పు ద్వారా ఈయన సమస్త జాతులని జయిస్తాడంటండి. అందుకే యోహాన్ 12:48 మీరు చదివితే, నేను అంతిమ దినాన నేను కాదు తీర్పు తీర్చేది, నా వాక్యం మిమ్మల్ని ఖండిస్తుంది. ఈ వాక్యంలో ఏదైతే రాయబడిందో దాని ప్రకారమే తీర్పు జరుగుతుందండి. ఇంకా ఆయన వచ్చిన తర్వాత దుష్టులని ఆగ్రహం అనే తొట్టిలో తొక్కేస్తాడంట. ఆ తర్వాత ఒక దూత గాలిలో ఎగురుచున్న ఆకాశ పక్షుల్ని పిలుస్తున్నాడంట, రండి రండి, దేవుని మీదకి రండి, మీరు రాజుల యొక్క, సైన్యాధికారుల యొక్క, సైనికుల యొక్క, అందరి మాంసం తినడానికి రండి రండి అని పిలుస్తున్నారనమాట. అప్పుడు వీళ్ళు వస్తారు. ఏంటి ఈ విందు అంటే దేవుని విందు. అయితే ఇప్పుడు 19వ అధ్యాయంలో మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహ విందు, అది వేరండి. ఇదేమో మృతుల విందు అన్నమాట. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఈ యుద్ధంలో చంపబడతారు వీళ్ళు, సైతాన్ వైపు ఉన్నవాడు. సాతాన్ ఏం చేస్తాడంటే గోగు మాగోగు, ఇంకా కొన్ని దేశాలు అంటే రష్యా అన్నమాట. గోగు మాగోగు అంటే మీరు ఎజికేల్ 38, ఎజికేల్ 39లో రాయబడి ఉంటుందండి ఈ యుద్ధం గురించి కూడా. ఇప్పుడు ఆ సాతాను 1000 సంవత్సరాలు బంధించబడతాడు. బంధించబడిన తర్వాత విప్పబడతాడు అన్నమాట. అప్పుడు ఈ మాగోగు అంటే రష్యా, అట్లా టర్కీ, సిరియా, కొన్ని ఇరాన్, ఇరాక్ దేశాల నుంచి ప్రజల్ని కూడగట్టుకొని వస్తాడనమాట. అప్పుడు వీళ్ళు ఎలా వధించబడతారు అని అంటే యేసు ప్రభు యొక్క నోటి నుంచి వచ్చిన ఖడ్గం చేత వీళ్ళు వధించబడతారంట. ఇంకా అప్పుడు యేసు ప్రభు రాగానే అప్పటి వరకు అంత్యక్రీస్తు, ఆ తర్వాత అబద్ధ ప్రవక్త, వాళ్ళిద్దరూ పరిపాలిస్తూ ఉన్నారండి. 13వ అధ్యాయంలో మనం చూసాం. 7 సంవత్సరాలు అన్నమాట. వాళ్ళిద్దరినీ కూడా బంధించి యేసుప్రభు వచ్చిన తర్వాత బంధించబడి వాళ్ళు సలసల కాగే అగ్నిగుండంలోనికి త్రోసివేయబడ్డారు. ముగ్గురిలో ఇప్పుడు వీళ్ళని
అన్హోలీ ట్రినిటీ అంటారండి. అపవిత్ర త్రిత్వం అన్నమాట. సాతాను, అతని పుత్రుడు అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. అయితే వీళ్ళిద్దరినీ కూడా అగ్నిగుండంలోనికి నెట్టివేయబడతారు వీళ్ళిద్దరూ. తర్వాత వీళ్ళందరూ సైన్యం వచ్చేస్తారు కదా, భూలోక రాజులు, సైనికులు, సైన్యాధికారులు వాళ్ళందరూ చంపబడతారంట యేసుక్రీస్తు నోటి నుంచి వచ్చిన వాక్యంతో. అప్పుడు వాళ్ళందరూ చంపబడినప్పుడు ఈ పక్షులన్నీ వచ్చి తినగలిగినంత మాంసం తింటాయన్నమాట. దీన్ని మృతుల విందు, దేవుని యొక్క మృతుల విందు అంటారు. అందుకే యేసు ప్రభు, మీరు మత్తయి సువార్త 24 చదివితే 28వ వచనంలో కళేబరం ఉన్న చోట రాబందులు చేరుతాయి, లూకా 17:37లో కూడా అన్నమాట. అంటే అర్థం ఇది అండి. ఇప్పుడు వీళ్ళందరూ చంపబడ్డారు కదా, అప్పుడు రాబందులు వచ్చి వాటివన్నీ కూడా తింటాయని. అయితే యేసు ప్రభు ఇక్కడ రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఇప్పుడు 20వ అధ్యాయంలో చూస్తే ఆయన పరిపాలిస్తాడండి. 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ తర్వాత ఆ పరిపాలన కాలంలో సాతాను బంధించబడతాడు. తర్వాత మళ్ళీ సాతాను విప్పబడతాడు అన్నమాట. తర్వాత సాతాన్ని కూడా అగ్నిగుండంలోనికి నెట్టేస్తాడు. తర్వాత ధవళ సింహాసన తీర్పు ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్యా, మీరు రెండవ మారు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రాబోతున్నారు ప్రభా. మీరు న్యాయంగా యుద్ధాలు చేసి నాయన దుష్టులని సంహరించి మరి ఆ అపవిత్ర త్రిత్వాన్ని కూడా అగ్నిగుండంలోనికి నెట్టివేసి నాయన మీరు 1000 సంవత్సరాల పాలనలో నీతిగా అయ్యా మీరు పరిపాలిస్తారు. అందరూ కూడా నీతి, శాంతి, సంతోషములతో జీవిస్తారు ప్రభా. అలా మేము ఇప్పుడు కూడా జీవించే కృప దయచేయండి. మీరు మా అందరికీ రాజులకి రాజుగా, మా హృదయంలో ప్రభా మీరు రాజుగా పరిపాలించండి. మీ వాక్యం అనే శాసనాలు మా హృదయంలో రాయబడి, మనసులో రాయబడి, ప్రేమగా శాంతిగా జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభు ఇప్పుడు కూడా మన హృదయంలో రాజుగా ఉండాలండి. రాజు శాసనాలు చేస్తాడు. ఆయన బోధించినవన్నీ కూడా హృదయంలో, మనసులో రాయబడి మనం ఆయన చెప్పినట్లుగా ప్రేమగా శాంతిగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.